దివ్య దేవుని సముఖమున చేరిన మనందరికీ ఆయన మిండైన కృప సమృద్ధిగా తోడైయుండును గాక. ఆమేన్. మరణాత. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 50 నుండి 53 వచనములు. లూకా 24 50 నుండి 53. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ప్రభునందు పిల్లరా, మా చిన్నప్పుడు పాఠశాలల్లో ఒక చిన్న పద్యం పాడుతూ ఉండేవారన్నమాట అండి. బహుశా ఈ కాలంలో పాఠశాలల్లో పాడుతున్నారో లేదో నాకే తెలియదు, కానీ మా చిన్నప్పుడు స్కూల్స్లో పిల్లలు ఈ పద్యం పాడుతూ ఉండేవారు. ఆరోహణ పండుగ గురించి సంగతి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎందుకో ఈ యొక్క పద్యం జ్ఞాపకంలోకి వచ్చింది. ఒకసారి ఆ పద్యం చూద్దామండి. ఈ పద్యంలో ఒక అనూహ్యమైన కొత్త వ్యక్తిని గూర్చి, లేని వ్యక్తిని గూర్చి వ్రాయబడిన పద్యం అయి ఉంటూ ఉన్నది. ఈ పద్యములో ఏమని ఉంటుందంటే, ఒక లేని వ్యక్తి, ఆ లేని వ్యక్తి పేరు సోలమన్ గ్రండి. మరి కొత్త పేరు, మరి ఎవరికి ఉండని పేరు, అనూహ్యమైన పేరు, లేని వ్యక్తి. ఈ యొక్క సోలమన్ గ్రండి అనే వ్యక్తి born on Monday, christened on Tuesday, married on Wednesday, took ill on Thursday, grew worse on Friday, died on Saturday, buried on Sunday, and that was the end of సోలమన్ గ్రండి. ఈ సోలమన్ గ్రండి సోమవారం జన్మించాడంట, మంగళవారం నామకరణం పొందాడంట, బుధవారం వివాహం చేసుకున్నాడంట, గురువారం జబ్బు పడ్డాడంట, శుక్రవారం జబ్బు ముదిరిందంట, శనివారం మరణించాడంట, ఆదివారం భూస్థాపన చేయబడ్డాడు. ఈ సోలమన్ గ్రండి బతుకు వారముతో పరిపూర్తయిపోయింది. కాబట్టి ఇది పడుకుంటూ ఉంటారన్నమాట అండి. ఈ పద్యం ఒక జేమ్స్ ఆర్చర్డ్ ఫిలిప్స్ అనే ఒక ఆంగ్ల పద్యకారుడు రచించిన పద్యం. ఈ పద్యం అవాస్తవం అయినప్పటికీ ఈ పద్యం ఒక ప్రాముఖ్య అంశం మనలకు సూచిస్తుంది. ఈ ప్రాముఖ్య అంశం ఏమనగా, జీవితం అనున్నది అశాశ్వతం, మానవ బ్రతుకు అనున్నది సున్నితం. అందుకే దేవుని వాక్యం మానవుని జీవితం గడ్డి పువ్వులే పోల్చబడుతూ ఉన్నది. గడ్డి పువ్వు ఉదయం పూస్తుంది, రాత్రికి వాడిపోతుంది. అలాగే మానవ జీవితం కూడా ఉదయం పూసినట్లు రాత్రికి వాడిపోయినట్లు ఉంటూ ఉన్నది. అలాగే మానవుని జీవితం నీటి మీద బుడగ వంటిది. బుడగ ఊరికనే పగిలిపోద్ది, బుడగ ఊరికనే డామ్ అంటది. కాబట్టి మానవ జీవితం తృణప్రాయం అంటారు దైవజనులు. మానవ జీవితం అశాశ్వతం, మానవ బ్రతుకు త్వరితగతిని సాగిపోతూ ఉంటుంది. అలాగే మానవుని అంతం అనూహ్యం, మానవుని అంతం అమాంతం. మానవుని అంతం ఎప్పుడు సంభవించునో ఏ మానవునికి తెలియదన్నమాట అండి.
కాబట్టి కళ్ళ ముందే మసులుతూ ఉంటారు, కూర్చొని తనువు చాలిస్తాడు. మాట్లాడుతూ ఉంటారు, అనూహ్యంగా ప్రాణం విడుస్తాడు. మరి గతంలో మీకు చెప్పాను, జనవరి 1వ తారీఖు మన సంఘ బిడ్డ వారి తల్లిగాడు దైవజన శిష్యురాలు మరణ చెప్పాడు. ఆయన వాచ్మెన్ డ్యూటీ చేస్తాడంటండి. మరి నైట్ డ్యూటీ చేసి ఉదయం టీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ తాగుతూనే ఉన్నాడు. టీ తాగుతూనే కుప్పకూలిపోయాడు. ఆసుపత్రి తీసుకెళ్తే లేడు, ప్రాణం పోయింది అన్నాడు. ఇలాగ అనేకములు మన కళ్ళ ముందు మరణాలు జరుగుతూ ఉంటాయి. తింటూ చేతిలో ముద్ద ఉంటుంది, ప్రాణం విడుస్తాడు. మానవ జీవితం వాక్యం బట్టి కూడా ఏం సెలవిస్తూ ఉందంటే అశాశ్వతమైనది, అది సున్నితమైనది, అలాగే అమాంతంగా మనం ప్రాణం ఎప్పుడైనా కోల్పోవుట అది ఉన్న వాస్తవ సత్యం. కాబట్టి మనం మరణము కొరకు లేక ప్రభుతో ఉండుట కొరకు సిద్ధపడిన వారమై ఉంటే మన జీవనమును ధైర్యముతో, విశ్వాసముతో, అలాగే నిబ్బరముతో మనం జీవింపగలుగు వారము అయి ఉంటున్నాం. అటు నిత్య జీవము కొరకు, శాశ్వత జీవము కొరకు సిద్ధపరిచేదే క్రైస్తవ సంఘం, దేవుని అమూల్యమైన వాక్యం అయి ఉంటున్నదన్నమాట అండి. కాబట్టి ఎవరైనా భూలోకములో జన్మించినప్పుడు వారి జన్మను బట్టి దుఃఖపడతారా, ఆనందిస్తారా? చెప్పండి గట్టిగా. ఆనందిస్తారు. ఎవరైనా మరణించారనుకోండి, మరణం విషయంలో ఆనందిస్తామో దుఃఖిస్తామా? చెప్పండి. దుఃఖిస్తాం. ఎందుకు దుఃఖిస్తాం? ఇక వారి ద్వారా మనకు ప్రయోజనం లేదు, ఇక వారి ద్వారా మనకు ప్రయోజనం కలగదు, ఇక వారు మనతో ఉండరు. పిల్లరా, ఈ లోకములో గొప్ప గొప్ప వారు జన్మించిన జన్మదినాలు మనం ఆచరిస్తాం. మరి వారి మరణ దినాలు అసలు మనం గమనించం, పట్టించుకోం. ఉదాహరణకు అక్టోబర్ 2వ తారీఖు ఏంటి? గాంధీ తాత పుట్టినరోజు. ఎప్పుడు చచ్చిపోయాడు? ఏమో. నవంబర్ 14 నెహ్రూ జన్మదినం. ఎప్పుడు చచ్చిపోయాడు? ఏమో. కాబట్టి మనిషి పుట్టి జీవిస్తాడా, లేకపోతే జీవించి మరణిస్తాడా? జీవించి మరణించిన మరణ దినం ఎవరికి పట్టదు. కానీ ప్రతివారు ఆ వ్యక్తి పుట్టాడు కాబట్టి గిట్టాడు అని చెప్పి పుట్టినందుకు సంతోషించి పుట్టినరోజు చేసుకుంటారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఏ మానవుడు కూడా ఆచరించని 2 ప్రాముఖ్యమైన పండుగలు మనం చూస్తూ ఉన్నాం. ఆ 2 ప్రాముఖ్యమైన పండుగలలో మొదటి పండుగ పునరుద్ధాన పండుగ. మీ కుటుంబీకులలో ఎవరి కుటుంబంలో ఎవరికైనా పునరుద్ధాన పండుగ చేశారా? అసలు వాళ్ళు సచ్చి లేస్తేనే పునరుద్ధాన పండుగ చేయటానికి. సచ్చినోడు ఎవడు లేచాడు పునరుద్ధాన పండుగ చేయటానికి? ఎవడు లేవలా. పోనీ పొరపాటున లేచినా కానీ మళ్ళా వాడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. లేచినోడు మళ్ళా లేచినట్టు బతకలా, మళ్ళా ఏమైపోయాడు? కాబట్టి పునరుద్ధాన పండగ ఎవరికి విశిష్టం, ఎవరికి ప్రత్యేకం? ప్రభువుకే. మరి ఒక పండుగ ఏ పండుగ అంటే ఆరోహణ పండుగ. ఆరోహణ పండుగ, ఆరోహణ సంఘటన కేవలం ప్రభు జీవితమునకే, ప్రభువుకే అది ప్రత్యేకం, విశిష్టం. మరి ఎవరి జీవితంలో, ఏ దేవుడు అన్న వారి జీవితంలో కూడా మనకేం కనపడదు? ఆరోహణం కనపడదు. అనేకులు ఆరోహణం అయ్యారు అంటారు, కానీ అయ్యారు అన్న సంగతి మాటే తప్ప దానికి ఏమి లేవు, రుజువులు లేవు.
ఈవేళ మీరు కూడా ఇస్రాయేల్ దేశం వెళ్ళి ఒలీవల కొండ మీదకి వెళ్తే చాపెల్ ఆఫ్ అసెన్షన్ అని ఒక చిన్న మందిరం ఒలీవల కొండ మీద ఉంటుంది అన్నమాట అండి. ఆ మందిరంలో ఇటుకతో ఓ చిన్న గట్టులాగా కట్టి ఆ గట్టు లోపల ఒక పాదం బొమ్మ ఉంటుంది అన్నమాట అండి. ఆ పాదం పెద్ద పాదం. మన పాదాలు ఎంత ఉంటాయి అరసి ఎంత ఉంటాయి, కానీ ఆ పాదమే మోరంత ఉంటుంది. ఆ పాదం ఎవరి పాదం అంట? యేసు ప్రభు పాదం అంటండి. యేసు ప్రభు భూమి నుండి ఆరోహణమవుతూ ఉన్నప్పుడు, భూ ఆకర్షణ శక్తిని జయించి ఆరోహణమవుతూ ఉన్నప్పుడు అక్కడ పాద ముద్ర పడింది అని అంటారు. ఆ పాద ముద్రను పదిలపరచి ఆ పాద ముద్ర చుట్టూ ఒక గట్టు కట్టి ఇప్పటికి వెళ్ళి ఆ పాదాలు కళ్ళగద్దుకుంటారు. కర్చీఫ్లు అక్కడ ఏమంటారు, పరుచుకుంటారు, పవిత్రమని ఎంచుకుంటారు. వీళ్ళరా, ఆరోహణం యేసు ప్రభువుకి విశిష్టం. ఇది ఎందుకు మనం ధ్యానిస్తూ ఉన్నాము అనగా, యేసు ప్రభు వలె మనము జన్మిస్తాం, యేసు ప్రభు వలె మనము శ్రమ పొందుతాం, యేసు ప్రభు వలె మనము మరణిస్తాం. కానీ మరణముతో మన జీవితం అంతం కాదు. మరణము తర్వాత విశ్వాసకి ఏముంది? మృతుల పునరుద్ధానం. అందుకే విశ్వాస ప్రమాణములో మనం ప్రతి ఆదివారం చెప్పుకుంటాం. అర్థమై చెప్తామా, అర్థం లేకుండా అని చెప్తామా? మనం అర్థం చేసుకొని అది నేను ప్రమాణం చేస్తున్నాను దేవుని ముందు, ఇది నిజం అని మనం ఏం చేయాలో ప్రతి ఆదివారం ప్రమాణం చేసి ఇది నా విశ్వాసం అని చెప్పటమే కాదు, మన అంతరంగంలో మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. గమనించండి, కీర్తన పుస్తకంలో ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కీర్తన పుస్తకం తీసి అందులో విశ్వాస ప్రమాణం ఏం చేయాలి? అంశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి, అవి వాస్తవం అని విశ్వసించాలి. కాబట్టి మీరు చెప్పండి, పునరుద్ధానమైన తర్వాత ఈ లోకములో ఉండటం మంచిదా, దేవునితో ఉండటం మంచిదా? పిల్లరా, పునరుద్ధానమైన తర్వాత ఇక ఈ మాలిన్య లోకములో జీవించటకు పునరుద్ధానం ఎందుకు? యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైన ప్రభువే ఎంతకాలం ఉన్నారు లోకములో? అక్షయ దేహముతో శిష్యులైన వారిని బలపరచుటకు, వాగ్దానాలు ఇచ్చుటకు, ప్రమాణములు చూపించుటకు, తాను సజీవుడని రుజువు చేయుటకు ఎంతకాలం రుజువు చేసుకున్నారు? 40 దినాలు. 40 అనగా మండలీకము, 40 అనగా అది ఒక నిర్ణీత కాలము. కాబట్టి నిర్ణీత కాలం, ఈ ముఖ్యమైన సమయం ప్రభు అందరికీ ప్రత్యక్షుడై తన మహిమను అందరికీ కనుబరచి వారికి బాధ్యత అప్పచెప్పి, సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, యుగ సమాప్తి పర్యంతం సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. కాబట్టి పునరుద్ధానుడైన ప్రభువే పునరుద్ధాన 40 రోజులకి ప్రభు ఏమయ్యాడు? ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణం అందరూ కన్నులారా వీక్షించాడు. అందుకే లూకా సువార్త ముగింపు ఆరోహణం. అపోస్తుల కార్యములు లూకా గారి యొక్క మరి యొక్క లేఖనం ఆరంభమే ఆరోహణం. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మకు పూర్వము నుండి లూకా గారు ఎక్కడ దాకా రాస్తారు? ఆరోహణం వరకు. అంతేకాదు, లూకా గారు సంఘ ఆరంభం గ్రంథం, సంఘ కార్యముల గ్రంథం అయి ఉన్న అపోస్తుల కార్యముల గ్రంథమును ఏ వృత్తాంతముతో ఆరంభిస్తారు? ఆరోహణం. కాబట్టి లూకా గారికి తన స్వార్థకి ఆరోహణం అంతం, తన అపోస్తుల కార్యాలకి ఆరోహణం ఆరంభం.
కాబట్టి ఎప్పుడైనా వీలున్నప్పుడు చూద్దాం, ప్రతి పత్రికలో, ప్రతి సువార్తలో ఆరోహణ అంశం నిగూఢమై ఉన్నట్లు మనం గ్రహింపగలుగుతున్నాం. ఆరోహణం శుభప్రదమా అశుభప్రదమా? అయినా మీరు చెప్పండి, ఆరోహణం శుభప్రదమా అశుభప్రదమా? శుభప్రదమే. ఆరోహణం ఆనందమా ఆవేదనమా? చెప్పండి గట్టిగా. ఆనందమే. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంట్లో వారు ఎవడైనా ఆరోహణం చెందితే మీకు ఆనందమా ఆవేదనమా? హానోకు బాడీ అంట అన్నం వండి మా ఆయన వస్తాడేమో చూస్తా ఉందంట. రావట్లా. చుట్టాలన్నీ ఇల్లు ఎతికిందంట, కనపడలా. మా ఆయన కనపడలేదు అంటుంది. ఏమైపోయాడు హానోకు? చెప్పండి. సజీవంగా ఆరోహణమయ్యాడు. అలాగూ మీ ఇంట్లో వారు ఎవరన్నా ఆరోహణమైతే మీకు ఆనందమా ఆవేదనమా? రాకడ సిద్ధపడే విశ్వాసులు అంటండి అప్పులన్నీ తీర్చేసుకోవాలంట. ఎందుకు? ఎవరికైనా అప్పులు ఉన్నాయి అనుకోండి, మనం పైకి వెళ్తూ ఉంటే, రే అప్పులు తెచ్చుకుని అడిగి పోతున్నావురా, రారా అప్పులు తీర్చరా, యేసు ప్రభు ఆడినగా బాక్య తెచ్చరా, ఆడిని ఎందుకు తీసుకుపోతావు అంటారంట. తప్పదు, ఈ లోకంలో అప్పులు తప్పవు. కానీ సిద్ధపడు విషయంలో, సిద్ధపడు సందర్భములో మనం ఈ లోక బంధకములు త్రుంచుకొని ఆయుధమవుట చాలా ప్రాముఖ్యమైన అంశం అయి ఉంటూ ఉన్నది. పిల్లరా, నిజమే, ఎవరైనా అమాంతంగా సజీవంగా జీవిస్తూ అమాంతంగా మరణిస్తే మనకి విచారమే. కానీ మరణమే భక్తుని అంతము కాదు. మరణము తర్వాత ఏముంది? పునరుద్ధానం, ఆరోహణం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశమునకు వచ్చుట ఎందుకు? మన కనబడటానికి కాదు, మనల్ని తనతో కూడా పరలోకములోనికి కొనిపోవుటకు. అందుకే మనమందరం ఏం చెప్తున్నాం? మరణాత. మరణాత అనగా ప్రభువు మరలా వచ్చుట. ఎందుకొరకు? చెప్పండి. మనలను కొనిపోవుటకు. కాబట్టి మరణాత అనే మనమే ఆరోహణం గురించి ఆలోచించకుండా, ఆరోహణము గురించిన వాస్తవ సత్యం మనం గ్రహించకుండా మరణాత అని చెప్పుట వివేకం అవుతుంది. కాబట్టి మరణాతను పలికే, మరణాతను సలాముగా వినియోగించే మనకు ఏ సంగతి అర్థమై ఉండాలి? ఆరోహణం. ఆ ఆరోహణ అంశమే ఈవేళ మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. పిల్లరా, మొదటి అంశం ఆరోపణ సంకటం అనగా సిలువ. రెండవది ఆరోహణ సంబరం అనగా మేఘారోహణం. ఇంకోసారి చెప్తున్నా, ఆరోపణ. సిలువపై ప్రభువునకు ఆరోహణం లేదు, కానీ ఏముంది? ఆరోపణ. ఏంటి ఆరోపణ? లేని కాని చెయ్యని నేరములు ప్రభు మీద ఏం చేశారు? ఆపాదించాడు. ఆరోపణం. సిలువ ఆరోపణానికి సంకటానికి సాదృశ్యమైతే, ఆరోహణం సంబరమునకు, ఉత్సాహమునకు, స్తుతులకు ఆధారం అయి ఉంటున్నది. ఈవేళ రెండు అంశాలు, సిలువ సంకటం, ఆరోహణ సంబరం, ఈ రెండు విషయాలు మనం విపులముగా ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే సిలువ మరణం గుడ్ ఫ్రైడే రోజు జరిపించుకున్నాం. ఆరోహణ పండుగ
గురువారం ఇంకొక 4 రోజులు జరిపించుకునై ఉన్నాం కాబట్టి ఈ 2 పండుగల నడుమ ఉన్న మనం ఈ 2 పండుగలను ఈ 2 పండుగల్లో ఉన్న తారతమ్యమును ఈ 2 పండుగలలో ఉన్న సారాంశమును మనం గ్రహించి ఈవేళ ధ్యానం చేసుకుందాం పిల్లరా. ఆరోహణ సంబరం పిల్లరా. ఇందాక మనం వాక్యం చదువుకున్నాం. వారు ఆయనకు నమస్కారము చేసి ఏ ఆనందముతో మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. గమనించండి, 2 వీడ్కోళ్ళు. అందరు చెప్పండి, 2 వీడ్కోళ్ళు. మొదటి వీడ్కోలు క్షయ దేహ వీడ్కోలు. రెండవది అక్షయ దేహ వీడ్కోలు. ప్రభు క్షయమైన, ఘనహీనమైన, బలహీనమైన, శరీర సంబంధమైన వీడ్కోలే మరణము. ప్రభు అక్షయ దేహము దాల్చి సజీవ ఆరోహణమే యేసయ్య ఆరోహణ వీడ్కోలు అని చూస్తూ ఉన్నాం. నెక్స్ట్, సిలువ మరణ వీడ్కోలులో ప్రభునికి అవమానం, అలాగే వేదన, దెబ్బలు, దుఃఖం, గాయములు, పిడిగుద్దులు, ఉమ్మి, కొరడా దెబ్బలు, శిరస్సు మీద ముండ్ల కిరీటం, తలములు సిరిపాదం వరకు అన్ని పుండ్లు, గాయములు. సిలువ మరణ వీడ్కోలు అవమానకరమైనది. మరి ఒక వైపు చూస్తే పరలోక సింహాసన అందుకోలు. ప్రభు పరలోక సింహాసనమును అందిపుచ్చుకొనుట ప్రభువునికి సన్మానం, ప్రభువుకి సత్కీర్తి. సిలువ అవమానం, ఆరోహణం, సింహాసన అధిష్ఠించటం బట్టి ప్రభువుకే అది ఎంతో సన్మానం అని మనం గ్రహిస్తున్నాం పిల్లరా. గమనించండి, ఈ 2 విషయాలు యేసుక్రీస్తు ప్రభువే తన వాక్కులో జోడించి చెప్తూ ఉన్నాడు. ఈ వాక్యం ఈవేళ మన ధ్యానాంశమునకు చాలా ప్రాముఖ్యమైన వాక్యం అయి ఉంటూ ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరూ, ఏ ఒక్కరు కూడా విస్మరింపకుండా యోహాన్ సువార్త 16వ అధ్యాయం 16 నుండి 20 వచనాలు మీరందరూ మీ నోటితో చదవాలి. మీ బైబిల్లో చూస్తూ మీ నోటితో చదవండి. మీ మనసుతో ఈ అంశమును గ్రహిస్తూ చదవండి. ఈ అంశం మీదే ఇది నా ఉపదేశం పునాది అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. చదువుకుందాం. కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాననియు ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. ఆగండి. ప్రభు ఒక పుట్టు కథ, లేకపోతే ఒక ఏమంటారు సామెత వారు ముందుంచాడు. ఏంటి? కొంచెం కాలం మీరు నన్ను చూడరు, కొంచెం కాలమునకు మీరు నన్ను చూస్తాడు. 16, కొంచెం కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు. ఇదేంటి? మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు అని చెప్పాను. ఏంటిది పిల్లరా? ఈ మాట ఎవరన్నారు? ప్రభు అన్నాడు. ప్రభు అన్న మాట శిష్యులు ఒకరొకరు గుసగుసలాడుతున్నాడు. ఇదేంటి? మనకేం రాజ్యాలు ఇస్తాడు? రోమ ప్రభుత్వం కూలగొడతారు, ఈయన మన రాజు అవుతాడు, మనం అందరం మంత్రులమవుతాం, ఈయన రాజ్య స్థాపన చేసి ఈయన వెంట
నిశ్చయం అనుసరించి ఉన్న మనకు ఒక గొప్ప పదవి, ఒక గొప్ప హోదా, ఒక గొప్ప హంగు దయచేస్తారని మనం ఒబ్బలాట పడితే ఈయనేమంటున్నారు, కొంచెం కాలమైన తర్వాత మీరు నన్ను ఇక చూడరు, మరి కొంచెం కాలము నన్ను చూచుదరని ప్రభు చెప్పినందుకు వారు ప్రభుని అడిగే ధైర్యం లేక, ఇది ఎలాగు అని ప్రభుని ప్రశ్నించే ధైర్యం లేక వారిలో వారు ఏం చేస్తున్నారంటండి, గోసగోసలు ఆడుకుంటున్నారు, వాదులు ఆడుకుంటున్నారు. ఈ సంగతి ప్రభు తెలిసి 19వ వచనం, వారు తన్ను అడగగోరుచుండిరని వారు ఇక గొసగొసలాడుకుని సస్పెన్స్ తట్టుకోలేకపోతూ ఉన్నారని ప్రభు గ్రహించి, ఇంక నన్ను అడుగుతారు అని ప్రభు గుర్తించి వారితో ఇట్లా నేను యేసయ్య వారితో ఇట్లా నేను ఏమన్నారు, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? ఇది పరిష్కారం చేయలా ప్రభువే, ఇంకా ఒక జటిలమైన మాట వాళ్ళ ముందు అంటున్నాడండి. అసలు ఇప్పటికే వాళ్ళ బుర్ర వేడెక్కింది, చెప్పబోయే మాటకి వారి బుర్ర బద్దలవబోతుంది. వినండి ఏంటో. 20, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, లోకము సంతోషించును. మీరు ఏడుస్తారు, లోకం నవ్వుతుంది. అదేదో మన చిన్న కాల పాటలాగా ఉంది. నేను నవ్వాను, లోకం నవ్వింది. ఏడిచింది కాదు నా తల్లు, నేను నవ్వాను, లోకం నవ్వింది. నేను ఏడ్చాను, నువ్వు ఏడిస్తే లోకం ఏడదోసమా? నువ్వు ఏడిస్తే లోకం ఏం చేస్తుంది? నవ్వుద్ది. అందుచేత ఏడిపేదో ముసుకేసుకొని తలుపేసుకొని బీరువా సాటుకెళ్ళి ఏడు. ఎందుకు? అందరికి కనబడేలాగా ఏడుస్తే లోకం ఏం చేస్తుంది? పక్కపక్క నవ్వుద్ది అన్నమాట అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అదే చెప్తున్నారు, మీరు దుఃఖింతురు, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. ఇది గుడ్ ఫ్రైడే, ప్రభు మరణం, ప్రభు సిలువ. శిష్యులు ఏడుస్తూ ఉన్నారు, ప్రభును సిలువ వేసిన లోకమే పరవశిస్తూ ఉంది. ప్రభు నమ్మిన వారు ప్రలాపిస్తూ ఉన్నారు, ప్రభుని అవమానపరచిన వారు పరవశిస్తూ ఉన్నారు. ప్రభువు పిల్లలకు ప్రలాపం, ప్రభువు విరోధులకు పరవశం. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఏంటి సంతోషం? పునరుద్ధానం ఒక సంతోషం, ఆరోహణం ఒక సంతోషం. అందుకే వారు ఇక దుఃఖపడలేదు. 24:52 వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, వినండి, యేసు ప్రభు సిలువ మరణం పొందినప్పుడు వారికి మహా ఆవేదన. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైనప్పుడు వారికి మహా ఆనందం. ఇవి ఈవేళ మనం గ్రహించుకొను. ఆరోహణ అలాగే ఆరోపణ అంశములు అయ్యుంటూ ఉన్నాం అన్నమాట అండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ వారు ప్రభుని విడనాడుట వారికి ఇష్టం లేదు. బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభు వారి కళ్ళ ముందు వారికి అందరికీ స్పష్టంగా అగుపడులాగున ఆరోహణమయ్యారో, ఇక వారికి ఆవేదన లేదు, ప్రలాపము లేదు. కానీ ఏం కలిగింది? ఆనందం, పరవశం. వారు పరవళ్ళు త్రొక్కినట్లు మనం చూస్తూ ఉన్న వారము అయి ఉంటూ ఉన్నాం. రెండవ అంశం,
నేరస్తునిగా, అపరాధిగా ప్రభునకు సిలువ వీడ్కోలు సమయమందు అవమానమో దూషణమో అని మనం చూస్తున్నాం. పరలోక సింహాసన ఆరోహణం, సింహాసన అందుకోలు సమయమందు విజయనాథునిగా, వీరాతి వీరునిగా పరలోక ప్రహర్షణమో, పరలోక భూషణమో. ఒకసారి అవమానం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 30వ వచనం, 32వ వచనం. సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. 32. ఇశ్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. గమనించండి, రోమీయులు నిందించారు, శాస్త్రులు నిందించారు, పరిసయ్యులు నిందించారు, సద్దుకేయులు నిందించారు, అన్యులు నిందించారు. మార్గమున వెళ్ళుచున్న వారు తలలు ఊపుచూ నిందించారు. కడకి ప్రభుతో పాటు నేరస్తులుగా సిలువ మీద వేలాడుచు ఉన్న దొంగలు కూడా ఏం చేశారు? నిందించారు. ఎటు చూసినా ఏంటి? నిందవాయువులు. అందరూ చెప్పండి గట్టిగా, నిందవాయువు. అందుకే దైవజనులు చక్కని మాట రాస్తారు, నిందవాయువులు ఇచ్చిన. గమనించండి, సిలువ మరణం అప్పుడు నిందవాయువులు, ఆరోహణం అప్పుడు ఆశీర్వాద వాయువులు. గమనించండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఆరోహణం అప్పుడు పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. గమనించండి, ఆరోహణమందు దేవుడు ఆయనను ప్రభుని అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. నెక్స్ట్ ముందుకెళ్ళిపోదాం. 3వ అంశం, సిలువ పైకెత్తబడిన పిదప తండ్రి తన కుమారుని చేయిని విడిచిపెట్టుట. దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు అంటూ ఉన్నారు, ఏలోయ్ ఏలోయ్ లామా సబక్తాని, దేవా దేవా నీవెందుకు నా చేయి విడిచితివి. సిలువ మరణ వీడ్కోలు సమయమందు నేరస్తునిగా సిలువం రాను మీద వేలాడుచు ఉన్న ప్రభువుని తండ్రి చూడకుండా ముఖము చాటు వేసుకున్నాడు. సహాయము చేయకుండా చెయ్యి వెనుక తీసుకున్నాడు. అందుచేత సిలువపై గాయము కన్నా ప్రభువుకి ఉన్న మనోవేదన తండ్రి విడనాడుట. తరువాత ఆరోహణం అప్పుడు ప్రభుని ఏం చేశారండి? తండ్రి అంగీకరించాడు, స్వీకరించాడు. తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఘనత ప్రభావములు దయచేసిన వారై ఉన్నాడు. అందుకే ఈ మాటను మొదటి పేతురు పత్రికలో పేతురు భక్తుడు వీక్షించిన పేతురు మహనీయుడు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. మొదటి పేతురు 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను, ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రభు ఏమయ్యారంటండి? దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువ గద్దె మీద
నింద అవమానం ముఖం చాటించుకొనుట చేయి వెనాడబడుట పరలోక సింహాసన అధిష్టానమందు దూతల మీద అధికారుల మీద శక్తుల మీద ప్రభువుకి పెత్తనం, ప్రభువుకి అధికారం, ప్రభువుకి శక్తి అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకములో నిందల మధ్య, అవమానముల మధ్య, వేదనల మధ్య, బాధల మధ్య మనకేమనిపిస్తుంది? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? కానీ రేపు ఆరోహణమందు ప్రభు తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టినప్పుడు మనకి కూడా శక్తి, ప్రభావం, మహిమ దయచేవాడై ఉన్నాడు. అందుకే వినండి దేవుని బిడ్డలారా, మన బాధల్లో, మన వేదనలో, మన నిరీక్షణ దైవజన్మం తెలియచేసిన అందరూ కలిసి పాడుకుందాం. అక్షయ దేహము దాల్తువు నీవు ఆనందమందు మీ అక్షయ దేహము దాల్చితివీవు ఆనందమందు మీ లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి నీవు లక్ష్యము పెట్టకుమి. గమనించండి, ఈ లోకములో అవమానములు, వేదనలు, నిందలు, ఇబ్బందులు మనకు కలిగిన వేళ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా? అక్షయ దేహమో దాల్తును నేను ఆనందముందుతాను. అదే తప్ప మనకి వేరే అభయం, వేరే ఆధారం, వేరే నిరీక్షణ మనకు లేదు అని మనం ఈవేళ గ్రహింపగలుగుతున్నాం. నెక్స్ట్, లేనిపోని నేరములు మోపబడి ప్రభు కించపరచబడుట, అన్ని నామముల కన్నా పైనామముగా పరమందు హెచ్చింపబడుట. నెక్స్ట్, మరణ ఎడబాపు, ఆత్మను తన తండ్రి చేతికి అప్పగింత, దేహము సమాధిలో ఉంచబడుట, పునరుద్ధానము కొరకైన వీక్షణ, ఎదురుచూపు, నిరీక్షణ. దానికి వ్యత్యాసముగా, దానికి భిన్నముగా అక్షయ దేహముతో ప్రభు ఏం చెప్పండి? సజీవ ఆరోహణం, మరణము జయించిన చిరంజీవిగా ప్రభునకు సంఘము మీద అధ్యక్షత దేవుడు దయచేసి రక్షణ స్వాస్థ్యమును అనేకులకు ప్రసాదించు నిమిత్తం పరలోకమందు ప్రభు ఈవేళ ఎలాగున్నారంటే రక్షణ ప్రదాత. గమనించండి. నెక్స్ట్, మొదటి వీడ్కోలు వేదన, దుఃఖం, హృదయ ఆక్రందనం, ఎటు చూసిన అంధకారం, ఎక్కడ చూసిన అగాధం. యోహాను సువార్త 20:19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. గమనించండి, పునరుద్ధాన దినం గురువారం రాత్రి కాలము నుండి ఆదివారం పునరుద్ధాన ప్రభు ప్రత్యక్షత దర్శనం వరకు శిష్యులకి ఏంటంటండి? ఆందోళన, తలుపులు మూసుకునుట, భయపడుట, సమాధానం లేని స్థితి. అందుకే ప్రభు వచ్చి వాడికి ఏమనుగ్రహిస్తూ ఉన్నారు? సమాధానం. కాబట్టి ఇది సిలువ మరణము తర్వాత సిలువ వీడ్కోలు సమయమందు ఉన్న సందర్భం, ఉన్న ఏమంటారు సంగతి. తరువాత మనం చూస్తే ఆరోహణం అప్పుడు అంత ఆనందం, సంతోషం, జయోత్సాహం, హృదయములు ఉప్పొంగే ఉల్లాసం. వారి దృష్టి ఆకాశం, వారి దృష్టి దేవుని కుడి పార్శ్వం. వారికి ఒక నిరీక్షణ, వారి హృదయములలో ఒక కృతజ్ఞతా భావం, ఒక తృప్తి, ఒక సంతోషం, ఒక ఉల్లాసం, అన్నీ ఉన్నత అనుభవాలు. సిలువ మరణం అప్పుడు అన్ని
అధోగత అనుభవాలు. ఆరోహణం అప్పుడు అన్ని ఉత్తమమైన అత్యుత్తమమైన అనుభవాలు. గమనించండి, శిలువ మరణం తర్వాత అగాధం. వారి కనుల చుట్టూ ఏం కనబడుతుంది? కటిక చీకటి, దిక్కుతోచని భవిష్యత్తు. కానీ ఆరోహణం తర్వాత వారి భవిష్యత్తు ఖరారైంది. వారికి ఒక అభయం కలిగింది, వారికి ఒక ధైర్యం సంభవించినట్లు మనం చూస్తూ ఉన్న వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రభువు వారిని ఒలీవల కొండ మీదకు 2 పర్యాయములు తోడుకొని వెళ్ళుట మనం చూస్తూ ఉన్నాం. మొదటిది, మట్లాదివార దినమందు మరణించు ప్రభువు జయోత్సాహముతో యెరూషలేములోనికి కొనిపోబడిన వారై ఉంటూ ఉన్నారు. మార్కు సువార్త 11:1. మార్కు 11:1. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న, గమనించండి, ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువే బెత్పాగే నుండి యెరూషలేమునకు దిగి వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే సిలువ శ్రమ పొందుటకు. ఆరోహణం అప్పుడు యెరూషలేము నుండి ప్రభువే వారిని పైకి తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి? ఒలీవల కొండ మీదకి. ఎంతమంది యెరూషలేము వెళ్ళారో నాకైతే తెలియదు, కానీ సహజంగా ఒలీవల కొండ మీద బస్సు దింపి కిందకి రండి, బస్సు ఎక్కించుకుందాం అంటాడు. అలా కిందకి దిగి బస్సు ఎక్కటం, అమ్మయ్య అనుకుంటాం. జారుడు బండ, జారుకుంటా 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 దిగుతాం. ఆరోహణం అప్పుడు యేసు ప్రభు యెరూషలేము నుండి వారిని ఏం చేశారు? పైకి ఎక్కించాడు. వారు ప్రభుతో పాటు ఏం చేశాడు? పైకి ఎక్కి వెళ్ళాడు. వినండి, వారిని పైకి ఎక్కించాడు. పైకి ఎక్కించిన తర్వాత ప్రభు పైకి ఎక్కి వెళ్ళాడు. పైనుండి మీకు ఆత్మను నేను పంపిస్తానని వాగ్దానం చేసిన వాడు ఉన్నారు. కాబట్టి 2 సందర్భాల్లో ఒలీవల కొండ మనం చూస్తాం. మొదటి సందర్భంలో ఒలీవల కొండ నుండి యెరూషలేమునకు శ్రమపడుటకు దిగి వెళ్ళాడు యేసు ప్రభువు. ఆరోహణ సమయం అప్పుడు యెరూషలేము నుండి ఆరోహణమగుటకు ఒలీవల కొండ పైకి యెరూషలేము నుండి ఎక్కి వచ్చి ప్రభువు సజీవముగా ఆరోహణమైనట్లు మనం చూస్తూ ఉన్న వారమై ఉంటూ ఉన్నాం. లూకా 24:50. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి పైకి ఎక్కించుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. అందుకే దైవజనులు రాస్తారు, దీవించి శిష్యులను దేవలోకమీగినావు రక్షక, నా వందనాలు. కాబట్టి ప్రభువు శుభప్రదమైన, సంపూర్ణమైన, నిండైన, వెల కట్టలేనన్ని అమూల్యమైన ఆశీర్వాదములు వారికి దయచేస్తూ ప్రభు ఏం చేశారు? ఆరోహణమయ్యాడు. మీరు కూడా ఊరికి వెళ్తూ 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 ఉంటారు. ఊరికి వెళ్ళేటప్పుడు మీకు టాటా చెప్పడానికి వచ్చిన వారికి ఏం చేస్తారు? పెట్టుకో, పప్పులు కొనుక్కో అంటారు. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్తూ 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 శిష్యులైన వారి చేతులు ఏం పెట్టాడు? పప్పలో. ఏంటి ఆ పప్పలో? ఆశీర్వాదాలు, ఆశీస్సులు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా సాగి వెళ్ళే వారికి ఆశీస్సులు అందిస్తాం. ఏమని చెప్పండి? క్షేమంగా వెళ్ళి లాభంగా రా. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం. కాబట్టి వారు తమ దృష్టిని అంధకారం చేసుకున్నారు సిలువ వీడ్కోలు సమయమందు. ఆరోహణ వీడ్కోలు సమయమందు వారి దృష్టి ప్రకాశమానముగా ప్రజ్వరిల్లుచు ఆకాశం వైపు వారి దృష్టి తేరి వీక్షిస్తూ వారి దృష్టి అంతా వెలుగుమయమైంది. ఎప్పుడంటే ఆరోహణం అప్పుడు
ప్రభు యొక్క మరి వెళ్తూ ఉన్నప్పుడు అని చూస్తూ ఉన్నాం. లూకా 23:27 స్త్రీలైన వారు రొమ్ము కొట్టుకొనొచ్చు విలపిస్తూ వేదన పొంది వారు అల్లాడాడు. ఎప్పుడంటే శిలువ మరణ సమయమందు. కాబట్టి రెండు వ్యత్యాసాలు, శిలువ వీడ్కోలు, ఆరోహణ వీడ్కోలు. నెక్స్ట్ 7 శిష్యులు భయముతో చెదిరిపోవుట, తలుపు మూసుకొని దాగుకొనుట. ఆరోహణమైన తర్వాత శిష్యులు తలుపు మూసుకుని సహవాసముతో వాగ్దాన పరిశుద్ధాత్మ ఆగమనము కొరకు నిరీక్షణ. కాబట్టి వారు ఏం చేయాలో తెలియక దాక్కుని తలుపులు మూసుకున్నారు. శిలువ వీడ్కోలప్పుడు, ఆరోహణ వీడ్కోలప్పుడు వారు సహవాసము చేశాడు, స్తుతులు చేశాడు, ప్రార్థనలు చేశాడు, నిరీక్షించాడు. వాగ్దాన ఆత్మ తండ్రి ఎప్పుడు వారి మీదకి దిగి వస్తారా అని వారు శుభప్రదమైన నిరీక్షణ గలవారై ఉండి కనిపెట్టుకున్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నామండి. నెక్స్ట్ ఒలీవల కొండ యొద్ద గెత్సెమనే తోటలో వారు చిందరబందరై చెదిరిపోయిన వారై ఉన్నారు. కానీ ఒలీవల కొండ యొద్ద వారందరూ ఏకమయ్యారు. వారందరూ ప్రభుతో ఏకీభవించారు. వారందరూ ప్రభు వెంట వెళ్ళారు. ప్రభు ఆశీర్వాదమునకు వారసులయ్యారు. వారు సంతుష్టులై యెరూషలేమునకు తిరిగి వెళ్ళారు. నెక్స్ట్ వారి దృష్టి ఎదుట అంధకారం, వారి దృష్టి ఎదుట పరలోక తేజస్సు యొక్క వీక్షణం. కాబట్టి మనం యేసు ప్రభు ఎలాగూ వారి ముందు పరలోకానికి ఎక్కి వెళ్ళాడు, అలాగూ మన దృష్టి ప్రభుతో లేపబడిన వారమై ఉన్న మన దృష్టి పరలోకము తట్టున్నదా, అంధకారమయమైన చీకటి తట్టు అగాధము తట్టున్నదా ఆలోచించుకుందామండి ఈ సమయమందు. 10వ అంశం అయోమయం జగన్నాథం. శిష్యులైన వారి, స్త్రీలైన వారి భవిష్యత్ అయోమయం జగన్నాథం. కానీ ఆరోహణ వీడ్కోలప్పుడు అనుదినం స్తుతులు, ప్రార్థనలు, విజ్ఞాపనలు, వాగ్దాన దైవాత్మ కొరకైన నిరీక్షణ, ఆత్మ కుమ్మరింపు కొరకైన ఆకాంక్ష. నెక్స్ట్ మన పాపముల నిమిత్తం పాప ప్రాయశ్చిత్తార్థ ధనముగా ప్రభు తన్ను తాను అర్పించుకున్న వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి మన పాప పరిహారము కొరకు ప్రభు రక్తమును వెలగా పెట్టి మన పాపముల నుండి మనకు శుద్ధి ప్రసాదించిన వారై ఉన్నారు. పరలోక సింహాసన అందుకోలు ఆరోహణ వీడ్కోలు సమయం అప్పుడు మన పరలోక ఆరోహణమునకు ప్రభు ఎవరు అంటే అగ్రగ్రేసరుడు. అగ్రగ్రేసరుడు అంటే ఎవరు? ముందుగా వెళ్ళి ఇతరుల రాకను తెలియచేయువాడు, మార్గము సరళము చేయువాడు, మార్గం సరళము చేయువాడు, మన కొనిపోవుటకు మరలా మధ్య ఆకాశమునకు వచ్చేవాడు. అందుకే ప్రభు అన్నారు, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచినట్లు నేను స్థలంలో మీరులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని నా యొద్దనుటకు తీసుకుని వెళ్ళుదును. గమనించండి. నెక్స్ట్ అయ్యా, సిలువ వీడ్కోలప్పుడు ఆకాశం మూయబడుట, సృష్టి రోధించుట, అంధకారమయమవుట. అలాగే సింహాసన అందుకోలు సమయం అందు సృష్టి పొలకించుట, ఆకాశము తెరవబడుట, ఆకాశ మహిమాకాశములలో ప్రభు ఎక్కి వెళ్ళుట, ప్రభుని వాహనమై ఉన్న షకీనా మేఘం ప్రభుని కొనిపోవుట, పరలోకములోనికి ప్రభువును తీసుకొని వెళ్ళుట. నెక్స్ట్
శత్రువుల చేత సిలువపై జయింపబడుట, ప్రభు శత్రువులకు తన్ను తాను అప్పగించుకొనుట. ఆరోహణ వీడ్కోలు. శత్రువులు తన పాదపీఠముగా లొంగ తీయు వరకు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైయుండుట అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. హెబ్రీ పత్రిక 4:14 15. హెబ్రీ 4:14-15. ఆకాశ మండలము గుండా వెళ్ళిన రైట్ దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ శోధింపబడినను ఆయన పాపము లేని వానిగా ఉండెను. మనకంటే ముందు వెళ్ళిన ప్రధాన యాజకుడు మనకున్నాడు. గమనించండి, వినండి ఒక్క మాట. యేసుక్రీస్తు ఎక్కడున్నా చెప్పండి? పరలోక కుడి పార్శ్వం. అపోస్తుల కార్యం 7:56. తన మరణ సమయమందు స్టెఫెను భక్తుని చూస్తూ ఆకాశం తెరవబడి మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున నిలిచియుండుట చూస్తున్నానని ప్రభు మరి సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి సిలువ వీడ్కోలు పిమ్మట ప్రభువు పాతాళమును కొనిపోబడుట, మరణ వేదనలకు లొంగవుట, చెరలోనికి వెళ్ళి బంధింపడిన ఆత్మలకు సువార్త ప్రకటించుట, సింహాసన వీడ్కోలు పిమ్మట దేవలోకమును కొనిపోబడుట, పరలోక ప్రస్తుతి స్వీకరించుట, బూదిగంతముల వరకు సువార్త ప్రకటించుమని ఆనతిచ్చుట. పిల్లరా, బూదిగంతముల సువార్త ప్రకటింపబడుకు నిరీక్షించుట, తర్వాత ఆగమన కాంతితో మధ్యాకాశమున మరలా ప్రత్యక్షమగుట. 2 వాక్యాలు ముగించుకుందాం. మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటకు ప్రకటింపబడును. గమనించండి, సువార్త లోకమందంతటికి ప్రకటించిన తర్వాత, వ్యాపించిన తర్వాత అంతము వచ్చు. గమనించండి, మనము సువార్త ప్రకటింప నందున రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నామేమో మనం గ్రహించుకుందాం. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుకొలుటకే జరుగుచున్నవని మనము ఎరుగుదాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణము ద్వారా రక్షణ దానం మనకు దయచేశాడు. రక్షణ దానమును పునరుద్ధానము ద్వారా ప్రభు కాయపరిచాడు. రక్షణ దానం అందుకొని వారికి పరలోక స్వాస్థ్యముగా ఆరోహణ అంతస్తు దయచేవాడై ఉన్నారు. అట్టి ఆరోహణ అంతస్తునకు సిద్ధపడి ప్రభు మరలా వచ్చినప్పుడు ఆయన వలె మేఘముల్లో ప్రభువుని కలుసుకుంటకు, పరలోక రాజ్యములో చేర్చబడుటకు ప్రభు తన మిండైన కృప మనందరికి దయచేయును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, మీరు త్వరగా రానై ఉన్నారు. పెళ్లి కుమార్తె సంఘముగా మేము ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని మేము ఆహ్వానింపగల భాగ్యం ఇమ్మని మనవి చేస్తూ ప్రార్థిస్తూ కోరుతూ ఉన్నాం. దేవా, ఈ వారమందు మేము ఆచరించనై ఉన్న పండుగను దీవించి
ఆ పండుగ ద్వారా మరిన్ని విశ్వాస సంబంధమైన వాగ్దానములు, అభయములు మేము అందుకొని అంధకార లోకములో నీ వెలుగు దివ్యుల వలె జీవించగలుగు కృప ఇమ్మని యేసు స్వామి ఆరోహణ తేజోమయ కాంతి ప్రకాశత వారసుడై ఉన్న క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.